నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్న మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంతకం పెట్టేందుకు శ్రీలక్ష్మి ఫైల్ తెచ్చారు. ఇప్పుడు ఫైళ్లపై సంతకాలేవి వద్దని మంత్రి నారాయణ చెప్పారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. 2 రోజుల క్రితం శ్రీలక్ష్మిని తన పేషి నుంచి బయటకు పంపేశారు సీఎం చంద్రబాబు. శ్రీలక్ష్మి నుంచి బోకే తీసుకోవడానికి కూడా నిరాకరించారు సీఎం చంద్రబాబు. 2 రోజుల క్రితం శ్రీలక్ష్మిని తన పేషి నుంచి కూడా బయటకు పంపించేశారు. మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా శ్రీలక్ష్మి సంతకాల కోసం ఫైల్ తీసుకొస్తే ఇప్పుడు ఫైళ్ల మీద సంతకాలేవి వద్దని కూడా మంత్రి నారాయణ చెప్పారు. సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, రైట్ స్వాతి, గత ప్రభుత్వంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో అప్పటి వైసీపీతో అంటకాగిన ఎవరైతే ఉద్యోగులు కావచ్చు, అలాగే ఎవరైతే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయంలోనూ ఏపీ సీఎం చంద్రబాబు కొంత సీరియస్గానే ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొంతమందిని జీఏడీకి కూడా పంపిస్తారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో శ్రీలక్ష్మి కూడా ఆ జీఏడీకి రిపోర్ట్ చేసే జాబితాలో ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం పేషీ నుంచి బయటికి పంపించేశారు చంద్రబాబు. విష్ చేయడానికి వచ్చినా కానీ బొకే ఇచ్చినా కానీ నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కూడా శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. శ్రీలక్ష్మి అంతా కూడా నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా చాలా హడావుడి చేశారు. సో నారాయణ దగ్గరికి వెళ్లి ఫైల్ మీద సంతకం చేయాల్సిందిగా కోరిన నేపథ్యంలో నారాయణ ఇప్పుడు ఫైళ్ల మీద సంతకం లాంటివి ఏమి వద్దు అని చెప్పి సున్నితంగా తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దాంతో సరేనని చెప్పి ఆమెకి పక్కకు వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో అధికారుల మీద కఠినంగా ఉంటానను అంటే గత ఎన్నికల్లో కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అధికారుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో అటువంటి అధికారుల మీద తాను కఠినతరంగా వ్యవహరిస్తాను, వాళ్ళ విషయంలో చర్యలు కూడా తీసుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలోనే మంత్రి నారాయణ కూడా శ్రీలక్ష్మి తీసుకొచ్చిన ఫైలుపై సంతకం పెట్టడానికి నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఓవరాల్గా చూస్తా ఉంటే అసలు శ్రీలక్ష్మి వద్దకు ఫైళ్లు పంపించకూడదు, ఆమెను 1-2 రోజుల్లోనే ఆమెకు జీఏడీకి పంపే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆమెకు ఈలోగానే ఎటువంటి ఫైళ్లు పంపించకూడదు, ఆమె ఏ జీవోల మీద ఆమె పేరు ఉండకూడదు అన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా ప్రభుత్వ పెద్దలు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే అన్నా క్యాంటీన్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇతరత్రా కొన్ని సంతకాలు ఆమె చేయాల్సి ఉన్నా కానీ ఆమె పేరుతో కాకుండా సీఎస్ పేరుతోనే జీవోలు రిలీజ్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఆమె కాకుండా మరొక 4 అధికారులు ఎవరైతే ఉంటారో ఆ 4 అధికారులను కూడా త్వరలోనే జీఏడీకి పంపిస్తున్న నేపథ్యంలో వాళ్ళ పేర్లతో ఎటువంటి జీవోలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ప్రభుత్వ పెద్దల వైపు నుంచి కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ మంత్రి నారాయణ పేషీలో ఈ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. సో మరొకసారి స్పెషల్ సీఎస్ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి చేదు అనుభవం ఎదురైన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో కొంత ఆసక్తికరమైన చర్చ ఏపీ పరిపాలనా వర్గాల్లోనూ సెక్రటేరియట్ వర్గాల్లోనూ జరుగుతుంది. మరొకవైపు గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న కరికాల వలవన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా
రాజీనామా చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన కూడా 2 రోజుల క్రితం రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఇప్పటికే రిటైర్ అయిపోయారు, కానీ గత ప్రభుత్వం ఆయన కొనసాగిస్తూ ఆయన సర్వీస్ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఎండోమెంట్ స్పెషల్ సిఎస్గా ఆయన కొనసాగుతున్నారు. సో ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఆయన కూడా రాజీనామా చేసేసినట్లుగా మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తోంది. స్వాతి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.